హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ వసంత. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మటన్ తీసుకొచ్చేసాను. చూడండి, చాప్స్ అంటారు దీన్ని. చాప్స్ ముక్క కొట్టియమంటే కొట్టిస్తాడు. చూడండి, దాన్ని మనం నీట్గా 3 టైమ్స్ అయితే కడిగేసేయాలి. కడిగేసి దానికోసం అయితే 4 టమాటాలు, ఉల్లిపాయ వేసి కడాయిలో నూనె పోసి దాంట్లో కొంచెం షాజీరా వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగేసి అందులో వేసేయాలి. చూసారా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఓకేనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పటిదప్పుడు నూరు వేసుకోండి. అందులో ఉప్పు వేసేసేయండి. అన్నీ వేసిన తర్వాత నిదానంగా మటన్ 3 టైమ్స్ కడిగాను, ఇంకా అవి వేసేసుకోండి. నీట్గా ఉడికిపోతుంది అన్నమాట. నూనెలోనే కొద్దిసేపు ఉడకనియాలి. మనం వాటర్ వేయకూడదు. అప్పుడే ఆ నూనెలోనే ఉడికిపోవాలి కర్రీ మొత్తం. అప్పుడైతే నీట్గా ఉడుకుతుంది. చూసారా, ఉడికిపోయింది. అప్పుడు మనం దాంట్లో కారం వేసుకుందాం. కారం వేసేసి కారం కూడా మనం కొద్దిసేపు నూనెలో ఉడకనియాలి. అప్పుడే దాన్ని వాటర్ వేయకూడదు. చూసారా, ఇంకెంత బాగా దగ్గరికి ఉడికిపోయింది. దాన్ని మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేస్తే ముక్క ఇంకా కొంచెం ఉడికిపోతుంది. వాటర్ తోటి ఉడికిన తర్వాత మనం అప్పుడు టమాటా వేసుకుందాం. నీట్గా ఉడికిపోవాలి. దాన్ని వాటర్లో టమాటా వేస్తే ఉడకదన్నమాట. అందుకే నీళ్ళల్లో మంచిగా నూనెలో 25-75% ఉడికింది కదా, ఇంకా నీళ్ళల్లో కూడా ఉడికిపోతుంది. అప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఇంకా టమాటా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో మంచిగా ఉడికిపోద్ది అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేస్తే నీట్గా ఉడికిపోద్ది. అప్పుడు మనం దంచి దాచిన చెక్క, లవంగాలు దంచి పౌడర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా ఉడికినాక ఆ పౌడర్ వేసేసుకోవాలి. లాస్ట్కి ఇంత కొత్తిమీర వేసేసి దమ్కి వేసేసేయాలి. ఒక 5 మినిట్స్ అయితే నీట్గా కొత్తిమీర కూడా ఉడికిపోతుంది. చూసారా ఎంత బాగుందో కలర్. ఇది చాప్స్ కర్రీ అంటారనమాట. చాప్స్ ముక్కలు కొట్టియమంటే కొట్టిస్తాడు. అందుకే ముక్కలు అంత పెద్దగా ఉంటాయి. బొక్కకే ముక్క అలా ఉండిపోతుంది అన్నమాట. అది అలాగే ఒక పీస్తో అన్నమంతా తినొచ్చు. అలాగే చేసిస్తాడు ఆయన. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేద్దాం రండి. ఇంకా జొన్న రొట్టె కూడా చేశాను. జొన్న రొట్టె తినని వాళ్ళ కోసం గోధుమ రొట్టె కూడా చేశాను అన్నమాట. ఎవరేది ఇష్టమైతే అది తింటారని. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ అలా ఉంటాయి. అంత బాగుంటుందంటే చాప్స్ కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను.